యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు సరదాగా అని కానీ, లేదంటే సీరియస్‌గా అని కానీ కూడా చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద నాకు బలూచిస్తాన్‌కి వాళ్ళ ఇండిపెండెన్స్ ప్రకటించుకోవటం నిజంగా దశాబ్దాల వాళ్ళ కళ ఒక విధంగా, లేదంటే వాళ్ళ కష్టం ఇంకొక విధంగా. ఎంత కష్టం అంటే అసలు వాళ్ళు పడిన ఘోరాలు, నేరాలు అండి బలూచి ప్రజల మీద పాకిస్తాన్ గవర్నమెంట్ చేసిన అన్యాయం అండి అంత ఇంత కాదు. అసలు దాని గురించి 2 మాటలు. మనం ప్రతీదీ అండి ఎప్పుడు మన ఇంట్లో మనం తిన్నామా, మనం పడుకున్నామా, మనం లేచామా అని కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుంది అన్న అవేర్‌నెస్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకెందుకు మనం తిని బతికేసి ఎళ్ళిపోతే చాలు అని ఎప్పుడూ ఆలోచించొద్దు. మన పిల్లల్ని కూడా మన చుట్టూ ఇదివరకు అండి మన గ్రామం తెలుసుకుంటే చాలా అన్నట్టుండేది. తర్వాత మన రాష్ట్రం, తర్వాత మన దేశం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా చేతుల్లోకొచ్చేసింది. కుగ్రామం అయిపోయింది వరల్డ్ మొత్తం. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన ఆ బాధ్యత మన మీదుంది. కేవలం ఆడవాళ్ళుగా ఏదో మనం ఇంట్లో మన హస్బెండ్స్‌కి వంట చేసి పెట్టుకుంటూ, లేదంటే సీరియల్స్ చూసుకుంటూ బతికేద్దామని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు సీరియల్స్ చూసి టైం ఏమైనా ఉంటే ఖచ్చితంగా చుట్టూ ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ గానీ, మన దేశంలో జరుగుతున్న ఇష్యూస్ కానీ ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని మీద నాలెడ్జ్ పెంచుకున్నట్లయితే మీ పిల్లలకి మీరు ఆ విధమైన దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారండి. ఈరోజు ఈ దేశంలో చూడండసలు బాలీవుడ్ హీరోయిన్స్ గానీ, హీరోస్ కానీ, స్టార్స్ కనీసం ఈవెన్ అంత భయంకరమైన యుద్ధ పరిస్థితుల్లోకెళ్ళి మనం ఎక్కడో పల్లెటూరులో ఉన్న నాలాంటి వాళ్ళే రెస్పాండ్ అవుతున్నా కూడా కనీసం అంతంత డబ్బు సంపాదించేసుకుని మన జవాన్లకి కనీసం సపోర్ట్ అవసరం లేదు. ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి తెలియలేదు అంటే అత్యంత దారుణమైన సిట్యుయేషన్ కింద ఉందండి. మన పిల్లలు మాత్రం అలా కాదు. ఈ దేశ రక్షణకు అవసరమైతే మనమంతా యుద్ధంలో పాల్గొనేలాగా మన పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ఉందండి. ఈ సందర్భంగా 4 మాటలు మనం అసలు ఏం జరిగింది? ఈ గత పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం ఏ పరిస్థితుల్లోకెళ్ళింది? ప్రపంచంలో ఉన్న ఏ దేశాలు మనకు సపోర్ట్ వచ్చాయి? అన్నది చిన్నది బ్రీఫ్. ఇదేంటమ్మా మాకు చాలా ఛానెల్స్ వాళ్ళు తెలియచేస్తున్నారు కదా! నువ్వు చెప్పాలా అంటే ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. అవన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే అండి మనకంటూ సొంత ఒపీనియన్ వచ్చి మన బాధ్యత ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్స్ ఇచ్చుకుంటున్నారని గోల చేసిన నేను నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోకపోతే ఎప్పటికైనా నేను బాధపడతానేమో. ఏ 10 మంది చూసి ఏ 10 మందిలో ఏ ఒక్కరికి నా ఒపీనియన్స్ అర్థమైనా కూడా ఆహ్, నేను సార్థకత నా వీడియో సార్థకత అయింది అని భావిస్తానండి. ముఖ్యంగా అండి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మోడీ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు నేను చెప్తాను, ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ దేశంలో మనకొస్తుందో అప్పుడే మనకి చిన్న చిన్న ప్లేసెస్ కూడా రోడ్లొచ్చినాయండి. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు కేవలం బీజేపీ ఎవ్వరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది నిజం. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మన రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నీ ఒక ఎత్తైతే అండి, అణు బాంబులతో రెడీగా ఉన్న 2 దేశాలు పాకిస్తాన్, ఇండియా. ఈ 2 దేశాల మధ్య యుద్ధంలో మనకి ఖచ్చితంగా చైనా మనకి సపోర్ట్ ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ట్రంప్ డ్రామాలు కట్టాడు. ఫస్ట్ ఏంటి వేల సంవత్సరాల సమస్య, కాశ్మీర్ సమస్య పాకిస్తాన్, భారత్ మధ్య అని ఫస్ట్ స్టేట్మెంట్. అసలు ఏంటి వేల సంవత్సరాలు మనకొచ్చింది ఇండిపెండెన్స్ 16th సెంచరీ వరకు వీళ్ళంతా పరిపాలించడం, 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం, ఇవన్నీ ఒకెత్తు కదా! అవన్నీ ఆయన ఎలా మర్చిపోయారో తెలియని విషయాలు. ఇంకొకటి మనకి కేవలము 72 ఏళ్ల సమస్య కింద తీసుకోవాలండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం, పీఓకే. ఆ ప్లేస్ ఖచ్చితంగా మనది. ఇదే సందర్భంగా దీని మీద కూడా చాలా ఇష్యూస్, చాలా ఒపీనియన్స్ డిఫరెంట్‌గా వస్తున్నాయి కానండి, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మన దేశానికి అన్యాయం జరిగింది. భావి భారత పౌరులందరినీ కూడా గాంధీజీ, నెహ్రూ ఇద్దరూ కలిసి తప్పుదారి పట్టించి మన చరిత్రని, మన సాంప్రదాయాల్ని, మన ధర్మాన్ని మనకి నేర్పించకుండా మనల్ని పరిపాలించిన ఇన్వేషన్స్, ఈ దండయాత్రల్లో మనల్ని పరిపాలించిన రాజుల చరిత్రలు మనం చదువుకునేంత దౌర్భాగ్యం వాళ్ళే గొప్ప. ఓ కింగ్, అబ్బా వీడు ఇంత గొప్పోడు, అక్బర్ గొప్పోడు మనకి. ఈ మళ్ళీ దీని మీద సీరియల్స్, సినిమాలుని ఇంత దారుణమైన
అసలు కనీసం అండి మన భగవద్గీత ఒక్కటి మన లెసన్స్ కింద పెట్టినా కూడా ఈ రోజు ఇంతమంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కదా. ఆత్మహత్యల మీద ఒక సంవత్సరంలో ఒక రోజు సెలబ్రేట్ చేస్తారండి. దాని మీద అవేర్నెస్ ప్రజల్లో తీసుకుని, ఎందుకంటే భగవద్గీత చదివినాడు ఎవడైనా సరే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించడు. ఏంటి బ్రతుకు, ఎందుకు పుట్టామో ఎందుకు చచ్చిపోయామో అన్నది మనకు ఒకవేళ పుట్టిన ఈ మధ్య నేర్పిస్తుందండి. అటువంటి ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏది మనకి తెలియకుండా పోయి పైగా సిగ్గుపడే పరిస్థితికి మనల్ని తీసుకెళ్లిపోయి మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల. పక్కగా చెప్తానండి, మన నోట్స్ మీద గాంధీజీ ఫోటో తీసేయాలండి, ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. ఏంటంటే నోట్స్ మీద ఏది ఇండోనేషియాలోనో ఎక్కడో అండి మనకి గణపతి ఫోటో అండి. వీళ్ళు ఏం చేశారనో తెలీదు, నెహ్రూని ప్రధానమంత్రిని చేశారు కదా గాంధీ, అందుకని మన ఇండియన్ కరెన్సీ మీద గాంధీ నోట్ వేశాడండి. సో ఇవన్నీ కరెక్షన్స్ మనకి బీజేపీ గవర్నమెంట్ లోనే సాధ్యం అవుతాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకొకటి ఇదే సందర్భంగా అండి, మనకి పాకిస్తాన్ కి ఒక్క రోజు తేడాలో ఇండిపెండెన్స్ అనౌన్స్ చేశారండి బ్రిటిషర్స్. అదొక ఎత్తైతే మనకంటే 4 రోజుల ముందుగానే బెలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ అనౌన్స్ చేశారు. కానీ బెలూచిస్తాన్ గురించి ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న టాపిక్ ని మనం మాట్లాడుకోకపోతే నేను సాటిస్ఫై అవ్వలేనేమో. అందుకనే దాని గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. బలూచిస్తాన్ అండి ఎంత పూర్ కంట్రీ కింద ఉందంటే, ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళ దగ్గరున్న సోర్సెస్, మైనింగ్ సోర్సెస్, గోల్డ్, ఆయిల్, గ్యాస్, ఈ సోర్సెస్ అన్నింటితోటి అక్కడ వచ్చిన డబ్బుతోటి మన పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్లో భాగం ఇప్పుడు, కానీ వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. వీళ్ళు బ్రతుకుతూ అక్కడ ఆ ప్లేస్ని మాత్రం డెవలప్ అవ్వకుండా చేశారండి. అది ఒక విధంగా ఆక్యుపైడ్ కింద మనం చెప్పాలి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ బలూచిస్తాన్ కింద చెప్పాలి. ఇది యాక్చువల్గా ఈ టాపిక్ ఇప్పుడే మాట్లాడొచ్చో మాట్లాడకూడదో, కానీ అందుకని నేను కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మీరు కరెక్షన్స్ చేస్తే నేను నాది కరెక్షన్ ఉంటే చేసుకోవడానికి ట్రై చేస్తా. ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ బలూచిస్తాన్ కింద మనం చెప్పుకోవచ్చండి. వాళ్ళు పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళు ఎన్నో ఆశలతో వీళ్ళని బలవంతంగా కలుపుకున్నదండి పాకిస్తాన్. చైనా పాకిస్తాన్ 2 వైపులా దోచేస్తున్నాయన్నమాట బలూచిస్తాన్. ప్రజలు మాత్రం తీవ్రమైన దారిద్ర్యంతో, డబ్బు లేకపోయినా బ్రతకొచ్చండి. అన్నింటికంటే దౌర్భాగ్యం హత్యలండి. అక్కడ ఎవరైతే స్వాతంత్రం కోసం గొంతెత్తుతున్నారో, ప్రజల కనీస అవసరాలు తీర్చమని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని పాకిస్తాన్ ఆర్మీ నిర్దాక్షిణ్యంగా చంపేసిందండి. లక్షల్లో చంపేశారంటండి, వేలల్లో రేపులు అంటండి. ఆడపిల్లల్ని అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా రేపులు చేసిన ప్లేస్ ఏంటంటే బలూచిస్తాన్. ఈ రోజు అండి చూస్తుంటే ఆడవాళ్ళు ఎంతో మంది మొత్తం ముసుగులేసుకుని రోడ్ల మీదకి వచ్చి మాకు స్వాతంత్రం కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చండి. అదే సందర్భంగా దీని మీద కొంచెమైనా మనకు అవగాహన ఉండాలి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళంతా ముందుకు రావడం, నేను ఈ లాస్ట్ ఈ ఫ్యూ మంత్స్లోనో ఫ్యూ ఇయర్స్లోనోనండి డాక్టర్ అండి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని అక్కడ ఆర్మీ జనరల్లో సంథింగ్ ఆర్మీ రేంజ్ ఆఫీసరు రేప్ చేసి చంపేశాడు. బలూచి ప్రజలంతా పాకిస్తాన్ గవర్నమెంట్ని అడిగితే కనీసం దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా దారుణం, ఒక అబ్బాయి 98లో ఎప్పుడో మిస్ అయ్యాడంట. తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఆఫ్టర్ 2 years ఒంటి నిండా దెబ్బలతోటి చనిపోయిన శవం కింద దొరికాడు. అలా చనిపోయిన వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు వేలల్లో ఉన్నారండి బలూచి ప్రజలు. అటువంటి వాళ్ళు తీవ్రమైన పోరాటం ఒక్క ఈ ఫ్యూ మంత్స్లో 1 monthలోనే 54 ఇన్సిడెంట్స్ చేశారండి. వాళ్ళు పోరాడారు ఎక్కడికక్కడ. వాళ్ళు ఆ దేశంలోకి పాక్ ఆర్మీ కనిపించిందంటే చంపేస్తున్నారు. 2, పాక్ ఆర్మీ కాదు, వాళ్ళ రోడ్డు మీదకి ఎవరైనా పట్టుకెళ్తున్నారు వెహికల్స్, లోడ్స్తో, లారీస్ కానీ ఏమైనా వెహికల్స్ వెళ్తున్నాయంటే ఆపి చంపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ అన్ని పట్టుకెళ్ళిపోయి వీళ్ళని మాత్రం పూర్ కింద డెవలప్ చెయ్యకుండా అలా వదిలేశారు. అందుకే ప్రజల తిరుగుబాటు. ఈరోజు ఇది ప్రతి గవర్నమెంట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. పరిపాలించే ప్రతి నాయకుడు, ఎలక్షన్స్ లో నిలబడే ప్రతి నాయకుడు దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలలో అలజడి రేగింది అంటే అది ఎంతటి పరిస్థితికైనా దారి తీయొచ్చు. హత్యలకి కానీ ఏదైనా, ఆ పరిస్థితులన్నింటికీ కేవలం
కారణమవుతుందండి. పాకిస్తాన్ అండి మనం ప్రధానమంత్రి ఉన్నాడు, షరీఫ్ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నాం. కానీ అండి అది సైనిక నియంతృత్వ పాలనలో ఉన్నట్టు కిందే చెప్పాలండి. మనం ఎప్పుడైనా సరే మన ప్రధానమంత్రిని ఈ సందర్భంగా ఒక మాట మనం ఒప్పుకోవాలండి. ఆయన ఎక్కడా పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా మేము యుద్ధం చేయటం లేదు. మనం పోగొట్టుకున్న ప్రాణాలకి ప్రతిగా ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నామని పక్కాగా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ సందర్భంగా మనం చేసిన యుద్ధం ప్రజలంతా కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండడం నిజంగా ఒక మెచ్చుకోదగిన విషయం అండి. కొన్ని గొంతులు ఎక్కడో కొంత దేశంలో పనికిమాలిన ఎదవలు పోరాడతారు కదా, అటువంటి వాళ్ళని వదిలేద్దాం మనం. కానీ మనం అంతా ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. అదే సందర్భంలో అందరికీ ఒక చిన్న డౌట్, ఎందుకని సడన్ గా యుద్ధం ఆపేశారని. ఇదే సందర్భంగా నేను బలూచిస్తాన్ గురించి మాట్లాడుతూ మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యాను. బలూచిస్తాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి మన ఇండియన్ గవర్నమెంట్ ని, మీరు మాకు సపోర్ట్ ఉండండి అని. 1971లో యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు అండి బంగ్లాదేశ్ మొత్తం సపోర్టు భారతదేశం ఉందండి, ఇండియా సపోర్టుగా ఉంది. అదే విధమైన సపోర్టు నేడు మాకు ఇవ్వండి అని చెప్పేసి బలూచి ప్రజలు మన ఇండియన్ గవర్నమెంట్ ని అడుగుతున్నారు. తొందరలోనే వారికి ఖచ్చితంగా మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఈ రోజు అండి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, పాకిస్తాన్ 3 ముక్కలు ఇంకొక 2 ముక్కల కింద సింధు ప్రజలు కూడా అడుగుతున్నారండి. వాళ్ళది కూడా ఏదో ఒక రోజు వచ్చి మొత్తం అది 3 ముక్కల కింద మారి మన పిఓకే ఖచ్చితంగా మనకి ఆధీనంలోకి వస్తుంది, మన స్వాధీనంలోకి మన గవర్నమెంట్స్ ఖచ్చితంగా తీసుకుంటాయి. కానీ మనం కాంగ్రెస్ ని మాత్రం ఎన్నుకోవద్దండి. ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోని ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం, కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ అంతా మీరు బీజేపీకి వ్యతిరేకులైనా సరే కాంగ్రెస్ ని మాత్రం సపోర్ట్ చేయకండి. కాంగ్రెస్ చేసిన అన్యాయం, ఈ దేశానికి జరిగిన అన్యాయం అంత ఇంత కాదండి. ముఖ్యంగా ఒక్క విషయం తీసుకున్నట్లయితే వాళ్ళ పరిపాలన అన్ని వదిలేండి, మనం చదువుకున్న చదువులేంటి, మనం చదువుకోవాల్సిందేంటి, ఎందుకని హిందువులంతా వాళ్ళ ధర్మశాస్త్రాలు అవి కనీసం బుక్స్ లో కూడా నేర్చుకోకూడదండి, చదువుకోకూడదండి, మన స్కూల్స్ లో బోధించకూడదు, అది పెద్ద క్రైమ్. కానీ మిగిలిన అన్ని మతాలు వాళ్ళ స్కూల్స్ లో వాళ్ళ కాలేజెస్ లో నేర్పించవచ్చు. ఎందుకు? ఇదొక్క విషయం చాలండి మొత్తం కాంగ్రెస్ ని నేలమట్టం చేయటానికి. ఇది అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న ఎవరైనా సరే ఈ పాయింట్ ని మన సమాజంలో పంచుకోవాల్సిన, ఒకరికొకరు షేర్ చేసుకుని వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అన్నది మనం అర్థం చేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మన నాలెడ్జ్ని మనం మన పిల్లలకు అందించిన వాళ్ళం అవుతామండి. ఎందుకంటే మన జనరేషన్స్ అన్ని తప్పు చేసినాయి. అగైన్ అండ్ అగైన్ మనం కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నాం. ఎప్పుడు కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ ఉండదు. అంత సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఏమీ చేయలేదండి. అసలు డెవలప్మెంట్ అన్నదే రాలేదు ఆంధ్రప్రదేశ్ కి. కేవలము బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు మన రాష్ట్రం విడిపోవడం ఒక బాధాకరమైన విషయం. నాకు నచ్చిన విషయం, తెలుగు వాళ్ళు ఇలా విడిపోవడం. అతిపెద్ద రాష్ట్రం కింద 4-3 మన రాష్ట్రం అయితే అది విడిపోయి 2 చిన్న ముక్కల కింద అయిపోయి, ఇది మేమేమో వేరే గవర్నమెంట్ ని, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎన్నుకునండి ఇప్పుడు అమరావతి కూడా లేకుండా, రాజధాని కూడా లేకుండా అయిపోవడం, ఈ దీనావస్థలన్నింటికి ఒక విధంగా బాధపడే విషయమైనా ఇప్పుడు వాటికంటే మన ఇంటర్నేషనల్ ఇష్యూసే చాలా ప్రధానము. బలూచిస్తాన్ గురించి మీకు అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఇంకొక పక్కకు వచ్చేసరికి ప్రధానమంత్రి గారు యుద్ధం ఆపేశారు ఎందుకు అని అంటున్నారు కదా, ఇది టెంపరీగా ఆపారు. ఒకసారి ఆలోచించుకుందామండి, యుద్ధం ఆపారు, నిజంగానే యుద్ధం కంటిన్యూ అవుతే ఏ దేశాలు ఎటువైపు వెళ్తాయి? చైనా ఖచ్చితంగా సపోర్ట్ వెళ్ళిపోతుంది. చైనా ఆయుధాలు పనిచేయలేదని ఎవరు అనుకోకండి. చైనా పాకిస్తాన్కి అమ్మిన ఆయుధాలు తక్కువ పవర్ తో తయారు చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఉండొచ్చు కదా. సో వాళ్ళ మీదే వేసి దుర్మార్గపు దేశం కూడా పాకిస్తాన్. దాని తెలివితేటలు, దాని క్రూయల్టీ ఎస్టిమేషన్ వెయ్యలేనంత అమాయక దేశం అయితే చైనా కాదు. కాబట్టి 2 చైనా వెళ్తుంది, ఇమ్మీడియట్ గా టర్కీ. ఇదే సందర్భంగా టర్కీని మనం అంతా బాయ్కట్ చేయండి అని చెప్పేసి మొత్తం దేశం వ్యాప్తంగా తిరుగుతుంది. అవునండి, చైనీస్ వస్తువులను కూడా మనం బాయ్కట్ చేద్దామండి. మన దేశంలో తయారైన మనకి రేట్లు ఎక్కువ ఉండడం, చైనా నుంచి వచ్చి నువ్వు 10 రూపాయలకు వచ్చాడు, మనది కొనుక్కోవడానికి 1000 రూపాయలు రావడం, అవసరమైతే 1000 రూపాయలన్నా మందే కొనుక్కుందామండి. హ్యాండ్లూమ్స్ వాడండి అని ఏ విధంగా మనం ప్రచారంలాగా చేనేతను ప్రోత్సహించమని చెప్తా ఉంటాం కదా, అలాగే ఈ దేశాల నుంచి వచ్చినవి మనకు వద్దండి. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. టర్కీ ఇంకా అసలు ఎంత దారుణం అంటే అండి, 1000 కోట్లు మన గవర్నమెంట్ మందులో
ఫుడ్ ఎన్ని పంపించిందో మన మోడీ గవర్నమెంట్ భూకంపం వచ్చినప్పుడు. కనీసం మినిమం ఇంత కూడా అసలు విశ్వాసం లేని కుక్కలు ఉంటాయి అంటారు కదా, అలాగా టర్కీ పాకిస్తాన్కి ఇమ్మీడియట్ గా సపోర్ట్ వెళ్ళిపోయిందండి. ఇంకొకటి, మన దేశం మీదకి వాళ్ళు దాడి చేసిన డ్రోన్స్ పడిన అదంతా ఉంటుంది కదా, డెబ్రిస్ అంతా, అదంతా టర్కీలో తయారైంది, లేదంటే చైనాలో తయారైంది. ఎప్పుడెప్పటి నుంచో అక్కడ నుంచి పోగు చేసుకుని వేసినా కూడా. ఇంకా యుఎస్ అంతా వరస్ట్ ఇంకొకటి ఉండదు మనకి రిలేషన్స్ లో. యుఎస్ ఎప్పుడు మనకి వాళ్ళ ఈ సందర్భంగా అండి ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇన్ని దేశాలు ఏ దేశాలు మన దేశానికి సపోర్ట్ రాలేదు. ఇవన్నీ ఒకెత్తైతే అండి, ప్రపంచం అంతా నివ్వెరపోయిందండి. భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి కానీ, వీళ్ళ టాలెంట్ కానీ, వీళ్ళు అసలు వేసే స్టెప్పులు కానీ, మిసైల్స్ కొట్టడం ప్రతిదీ కూడా ప్రపంచంలో ఆశ్చర్యం, ఇంకా మౌనం నుంచి ఇంకా తేరుకుని ఉండకపోవచ్చు కూడా మిగిలిన గవర్నమెంట్స్, మిగిలిన దేశాలు. ఎందుకంటే అంత తెలివిగా అంత దాడిని తిప్పికొట్టడం ఒక ఎత్తు, రెండో వైపు మనల్ని మనం కాపాడుకోవడం ఇంకొక ఎత్తండి. ఇంత అపురూపమైన మన వాళ్ళ మేధస్, తెలివి, salute to our army and at the same time. And moreover I want to discuss ప్రపంచం అండి మనల్ని ఒప్పుకోదండి. ఇంకొక పక్క నుంచి మనకి క్లెయిమ్ వస్తుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని పాకిస్తానే గెలిచింది, ఇండియా సీజ్ ఫైర్ చేసింది అని కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. ఎందుకు అంటే మన దేశాన్ని ఒప్పుకోవాల్సి వస్తాయి. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని ఎప్పటికీ మనల్ని డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అని అసలు మనల్ని అంటలేదు. ఇప్పుడు ఈ యుద్ధం చూసిన ఎవరైనా సరే తీసుకెళ్ళి ఫస్ట్ 5 places లోని ఒక ప్లేస్ మనకి ఇచ్చేయాలి. అది ఒప్పుకుంటే వాళ్ళ బిజినెస్లు పడిపోతాయి అన్నది ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఇగోలు దెబ్బతింటాయండి కంట్రీస్. రష్యా మనకి ఎప్పటికీ అసలు రష్యన్ పేరు ఎత్తకుండా మిత్రదేశం అంటారండి మనకి. రష్యా ఎప్పుడు ఆ పేరు ఎత్తకుండా మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసలు కంప్లీట్ అవ్వవు. సో నేను మాట్లాడుతూ ఉంటే వీడియో పెద్దదైపోతూ ఉంటుంది. వాల్యుబుల్ మ్యాటర్ అంతా మీకు తెలియచేసాను అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ మన పిల్లలతో డిస్కస్ చేసుకుంటూ చిన్న చిన్న మాటల్లో నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సీరియల్స్ చూడకండి, అయితే దేవుడి పూజలు చేసుకోండి, లేదంటే ఈ సొసైటీలో జరుగుతున్నవన్నీ తీసుకుని ఒక సివిలియన్ గా, ఒక పౌరుడుగా, లేదంటే ఒక ఈ దేశ పౌరులుగా మన కర్తవ్యం ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ యుద్ధం గురించి నాకు అని అనకండి. ఇప్పుడు రేపొద్దున ఈ యుద్ధం ఆగిపోయింది అని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పాకిస్తాన్ బోర్డర్స్ లో యుద్ధం జరుగుతూనే ఉంటదండి. వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉంటారండి. ఎక్కడో అక్కడ వాళ్ళు మన దేశం మీదకి వేస్తూనే ఉంటారు. కానీ ఏ దేశానికైనా కన్ను కొట్టి మనకి సడన్ గా ఏ యుద్ధమైనా ప్రకటించి ఏ అణుబొంబులైనా వచ్చినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కూడా మనకి విషయం ఏంటి అనేది తెలిసి ఉండాలండి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసినట్లయితే ఈ అణుబాంబులు ఏమైనా గమ్ముని ఏదైనా పొరపాటు జరిగి ఏమైనా జరిగినా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ ఇష్యూస్ అన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం నాకు తెలిసిన విషయాలు నా మనసుకి కష్టం కలిగించినవో ఆనందం కలిగించినవో మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. నేను న్యూస్ కింద చెప్పాలి అన్న ఆలోచన నాకున్నా కూడా అండి, అనేక ఛానల్స్ చెప్తా ఉన్నాయి కదా, ఓన్లీ నా వ్యూస్, మీ రాధమ్మ వ్యూస్గా మాత్రమే నేను ఈ ఎట్ ప్రెసెంట్ సిట్యుయేషన్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అన్న విషయం మీకు తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చాను. మీ విలువైన కమెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ ఇచ్చినట్లయితే నేను మరిన్ని వీడియోలు ఇటువంటివి చేయాలని అనుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటే మీ రాధమ్మ. థ్యాంక్ యూ.